సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అండ్ యాక్చువల్గా ఆ ప్రదర్శన అయిపోయిన తర్వాత మేడం నేను లైవ్లో చూడలేకపోయాను. అది విన్నాను, ఆర్టికల్స్ చదివాను, తర్వాత తెలుసుకున్నాను. అయితే నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే సినిమాటిక్గానే చెప్తాను, నేను సినిమా తప్పకుండా. జర్నలిస్ట్‌ని. మనకి 'సాగర్ సంగమం' సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వేదం యెస్. అణువణువున నాదం అని పాట వస్తుందన్నమాట. అవును. అంటే కళకి ఎండ్ ఉండదు. ఆర్ట్ నెవర్ ఎండ్స్ అని నాట్ రాస్తారు నెవర్ ఎండ్స్. విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు ఆ మాటని రియల్ లైఫ్‌లో మీరు ఇప్పుడు రుజువు చేశారు. దట్ ఈస్ ట్రూ అండి. అండ్ ఒకటి రాజా గారు, ఇందులోని నా ప్రయత్నం పూర్తిగా ఉంది అండ్ ఎఫర్ట్ చాలా ఉంది, కానీ ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అంత కమిటెడ్గా ఉన్నారు. దట్స్ ద బ్యూటీ మేడం. అంటే అది ఒక నాట్య రూపం అనేది లేకుంటే ఏదైనా మేడం, భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఏదైనా సరే, అంటే నేను క్యాస్ట్ బేస్డ్ మాట్లాడట్లేదు. ఎస్, అగ్రవర్ణాలకి ఈజీ యాక్సెస్, లేదంటే ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఇప్పుడు ఉండేది. అగ్రవర్ణాల కన్నా డబ్బున్న వాళ్ళకి ఈజీ యాక్సెస్, access. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీ ఈజీ యాక్సెస్. యాక్సెస్ ఉంటున్నాయి. అలాంటి స్థితి నుంచి గడిచిన ఈ కొన్ని సంవత్సరాలలో ఒక గిరిజన బిడ్డలకి, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిడ్డలకి ఈ కళని తీసుకొచ్చి ఇది మీరు చేరువ చేశారు చూడండి. Yes. వాళ్ళు ఇప్పుడు దేశ విదేశాలకు వెళ్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మారుతాయి, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, ఆ జాతి ముందుకు వస్తుంది. చాలా అండి. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఇలాగ రోమాంచితం అవుతున్నాను. ఎందుకంటే చాలా ప్రధానమైన సెన్సిటివ్ స్పాట్ మీరు టచ్ చేశారు. ఎంతసేపు కామసూత్ర గురించి అడుగుతున్నారు అందరు తప్పిస్తే, ఆ పిల్లలు అరకు, సీతంపేట, ఐటీడీఏ పిల్లలు దాదాపుగా 6-7 ఏళ్ళు నా దగ్గర ఉండిపోయారు వాళ్ళు. అప్పుడప్పుడు హాలిడేస్కి పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. అంటే నాకేమనిపిస్తుందంటే, మనం 24 గంటలు నువ్వు పైకి రారా అనడం కాదు. ఒక ప్లాట్ఫామ్ కనుక మనం క్రియేట్ చేస్తే దే కెన్ అచీవ్ రేపొద్దున భరతరత్న అయ్యే స్కోప్ కూడా వెళ్ళకు. ఐ బిలీవ్ దట్. ఈ రోజున మరి ఏ ముహూర్తంలో అన్నా కానీ ఐ బిలీవ్ దట్. ఎందుకంటే 6 ఏళ్ల కిందట వీళ్ళు నేను తీసుకున్నప్పుడు, నేను ఎప్పుడూ సంప్రదాయం కూచిపూడి గురుకులం అనేది మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి దగ్గర నుంచి ఎకనామికల్లీ కాస్ట్ వైజ్ ఎలా ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బు తీసుకోకుండా కూచిపూడిని అందజేద్దామని ఒక ఉద్దేశంతో సంప్రదాయం బయలుదేరింది. రెండో ఉద్దేశం సంప్రదాయం వెనకాల ఏంటంటే, చాలామంది మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇప్పుడు కూచిపూడి అన్నిట్లో చెప్తున్నారు. మీ ప్రాముఖ్యత ఏంటి, మీ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మీరు అవసరమా దేశానికి అని అడిగారు శ్రీకాకుళంలో చాలామంది. మీరు పెట్టాల్సిన అవసరం ఏమిటి? 12 ఎకరాల్లో ఒక గురుకులం. దానికి ఒకటి చెప్తానండి. ఈరోజు మీరు అన్నట్టుగా సగర్వంగా కాదు, పూర్తి గర్వంగా చెప్తాను. ఈరోజు ఏ యూనివర్సిటీ నుంచి, ఏ మ్యూజిక్ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మాతో ఈక్వల్గా లేరు. పెర్ఫార్మెన్స్ని అంటల్లా, పెర్ఫార్మెన్స్ ఒకటి సరిపోదండి, అన్నం పెట్టదు. ఒక ఆర్టిస్ట్కి 10-15 ఏళ్ల వరకు, ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా 25 ఏళ్ళు అనుకుందాం, కొంత 23, 24, 25 అందులో ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు ఎన్నేళ్ళు ఇవ్వగలుగుతారండి? మహా అయితే ఒక 20 ఏళ్ళు వేసుకోండి, 45 ఏళ్ల వరకే ఇవ్వగలుగుతారు. కానీ ఆ లోపల వీళ్ళు సెటిల్ అవ్వాలి కదా. అవును, వీళ్ళకి అన్నం దొరకాలి కదా, జాబులు దొరకాలి కదా. ఈ రోజున 5 ఏళ్లలో వాళ్ళు 20,000 సంప్రదాయంలో సంపాదించుకుంటూ, బయట కూడా సంపాదించుకుంటూ వాళ్ళు సంప్రదాయంలో ఉంటున్నారు. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ కెరియర్ స్టెబిలిటీ సంప్రదాయం ఇవ్వగలిగిందండి. ఈ రోజున ప్రపంచంలో ఏ ఇన్స్టిట్యూషన్ అది ఇవ్వలేకపోతారు. యూనివర్సిటీస్ ఎట్లాగో ఇస్తాయి. ఇప్పుడు యూనివర్సిటీలో ఎంబీఏ చేసినా, పిహెచ్డి చేసినా మీకు డెఫినెట్లీ ఆపర్చునిటీ. అది ఒక కమర్షియల్ అదొక పద్ధతి. కానీ ఈ రోజున ఎంఏ అదే యూనివర్సిటీ వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వస్తే మా పిల్లలతో ఈక్వల్గా లేరు. నిర్మోహమాటంగా చెప్తాను. అయితే ఇక్కడ నాది ఒక ఇంపార్టెంట్ క్వశ్చనే మేడం, మీకు సంబంధించిందే. ఇదే కూచిపూడి నాట్యాన్ని వివిధ రూపాల్లో మీరు 50కి పైగా దేశాల్లో ప్రదర్శించిన వ్యక్తి. అవును. సో ఒక్కసారి మీరు ఇండియా దాటి బయటికి వెళ్ళి ఒక్క నాట్యం చేసినా, ఒక్క ప్రదర్శన ఇచ్చినా, అది ఎన్ని లక్షల రూపాయల రెమ్యునరేషను, అది కొత్తగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటి అవకాశాలన్నింటినీ వదులుకొని, అపరిమితమైన అవకాశాలు ఉన్న హైదరాబాద్లో నివాసాన్ని వదులుకొని, ఎక్కడో ఒక శ్రీకాకుళం, అంటే శ్రీకాకుళం తక్కువ చేయడం అని కాదు, ఒక మారుమూల ప్రాంతంలో ఉండే శ్రీకాకుళంలో తక్కువ వనరులు ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ బిడ్డల కోసం ఇంత ప్రయత్నం చేశారు కదా. మీరు ఈ మొత్తం ప్రయాణంలో ఆర్థికంగా నష్టపోయింది అది క్యాలిక్యులేట్ చేస్తున్నారా? మానసికంగా సంతృప్తి వచ్చింది, దాని పరంగా ఆనందంగా ఉన్నారా? ఈ 12 ఏళ్ల జర్నీలో మీ ఆలోచన విధానం ఎలా ఉండింది?
ఈ క్వశ్చన్ ఇంతవరకు ఎవరు కవర్ చేయాల, ఎందుకంటే 2015 ఆగస్ట్ 15కి సంప్రదాయంకి ఫౌండేషన్ స్టోన్ పడింది. ఐఎమ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం, బార్న్ బ్రాటప్ హైదరాబాద్, అది మీ అందరికీ తెలిసిందే. నేను అక్కడ మా తాతగారిది ఊరులోని దూసి అగ్రహారంలో ఒక 1 acre ల్యాండ్ కొనుక్కుని ఒక ఫార్మ్ హౌస్ కట్టుకుని ప్రశాంతంగా సంవత్సరానికి 2-3 నెలలు అక్కడ ఉండి వస్తున్నాను. ఆ సమయంలో కలెక్టర్ గారు కలిసి, మీరు ఇక్కడ ఉన్నారు కదా, నేను ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు టేకప్ చేస్తారా అన్నాను. నేను ఏదో అనుకున్నాను. ఆయన 4 రోజుల తర్వాత ఫోన్ చేసి రమ్మన్నారు, ఆఫీస్కి వెళ్ళాను కలెక్టరేట్కి. మాట్లాడితే చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ ఇది, ఒక గురుకులం ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నిలపడం అన్నది కమర్షియల్గా అసలు వయబిలిటీ కాదు. జీరో, అవును, జీరో. అది మీరు ఎంతసేపు డబ్బు పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడమే తప్పిస్తే మీరు అందులోంచి తీసుకోవడానికి ఉండదు అని జేఎస్వి గారికి కూడా చెప్పాను. ఆయన ఒకటే మాట జేఎస్వి గారు అన్నారు, మన తెలుగు వాళ్ళకి ఎందుకండి ఇలాగ ఆరంభ సూరత్వం లాగా, ముందరే మీరు ఎందుకు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎర్న్ మనీ, ఆల్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ టు క్రియేట్ అన్ యామిని కృష్ణమూర్తి ఆర్ వెంపటచన సత్యం. ఆ మాట జేఎస్వి ప్రసాద్ గారు అనే ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఎప్పుడైతే అన్నారో నాకు ఇక్కడ తగిలిందండి. ఒక కళాకారిణిగా అంతవరకు 2015 వరకు మీరు అన్నట్టుగా దేశ విదేశాలు, ప్రపంచంలోని ఇళ్ళు అన్నీ నాకు వచ్చాయి, నాకు ఎక్కడ లోటు అంటూ లేదు. ఆ సమయంలో ఆయన మాట అనేసరికి ఈ జన్మభూమి దగ్గర నుంచి నేను ఇంత తీసుకున్నాను, దీనికి ఏదన్నా ఇవ్వాలి. సో ఒక కలెక్టర్ రూపంలో నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎస్ అన్నా. అంతవరకు బాగుందండి. అది ఆ రోజు మీరు వదులుకుంటుంది వేటినో మీకు. ఆ రోజు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు, ఆయన నవ్వుతూ అన్నారు జోక్గా, మీ ఆయన్ని కూడా వదులుకోవాలమ్మా నువ్వు, యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హైదరాబాద్, కమ్ టు శ్రీకాకుళం, స్టే హియర్ అండ్ లుక్ ఆఫ్టర్. నువ్వు ఆ మాట ఇస్తేనే నేను ఇది టేకప్ చేస్తాను. ఆ రోజు ఫిబ్రవరి 26th 25th ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ఆ మాట ఆయనకి ఇచ్చాను 2015. ఆ రోజు నుంచి ఈ క్షణం వరకు నిరంతర తపస్సు, నిరంతర ఇంకా దాన్ని ఏం చెప్పాలో తెలీదు, ఒక మెడిటేషన్ ప్రాసెస్లోనే ఒక తపస్సు అనే అనుకోవాలి. మొన్న శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు సంప్రదాయంకి వచ్చారు డిసెంబర్లో. ఆయన ఒక మాట అన్నారు, నా ఉద్దేశంలో పద్మశ్రీలు పద్మభూషణుల కన్నా అది వాల్యుబుల్ మాట అనిపించింది. అరణ్యవాసంలో సీతమ్మ వారిలా నువ్వు చేస్తున్నావు అమ్మా, నేను ఈ మాత్రం చేయకపోతే ఎందుకు అన్నారు. దాట్స్ అల్టిమేట్ అండి రియల్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో అండి ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆర్థికంగా ఏముందండి, ఆర్థికం పెద్ద ఇష్యూ కాదు, అదేమీ కాదు, కానీ ఐ హ్యావ్ లాస్ట్ మై ప్రొఫెషనల్ లైఫ్. ఇక్కడ హైదరాబాద్ మీరు అన్నట్టుగా దూరం, పూర్తిగా మెయిన్ మీడియాకి, మెయిన్ స్టేజ్కి 12 ఏళ్ల పాటు దూరం అయిపోయాను. సో ఇక్కడున్న మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను యాంకరింగ్ కూడా చాలా టీవీ ఛానల్స్కి చేశాను, చాలా ప్రాజెక్ట్స్ చేశాను కూడా.